హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వాణి వ్లాగ్. సో ఇప్పుడైతే మేము డిన్నర్ బఫేకి వెళ్తున్నాము క్రూజ్లో. సో ఈ డిన్నర్ బఫేలో ఏమేమి ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి ఏంటి అన్నదైతే నేను ఈ వ్లాగ్లో పోస్ట్ చేస్తాను. సో స్టే ట్యూన్ టు వాణి వ్లాగ్. సో ఈరోజు వచ్చి మా మ్యారేజ్ డే. సో అందుకోసమే మేము ఈ క్రూజ్ వెకేషన్ ట్రిప్ అంతా ప్లాన్ చేసుకొని ఇక్కడికి వచ్చాము. అండ్ ఇప్పుడు నేనేం తింటున్నానంటే ఇది వచ్చి చికెన్ ఫ్రై అండ్ ఇది ఫిష్ ఫ్రై అండ్ ఇదేమో మీట్ బాల్స్ అండ్ ఇంకా రైస్ పప్పు సర్వ్ చేసుకున్నాను. సో అదనమాట. సో క్రూజ్లో ఆల్ కంట్రీస్ ఫుడ్తో పాటు మన ఇండియన్ ఫుడ్ కూడా ఉంది, ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్ ఫుడ్ కూడా ఉంది. అండ్ బ్రేక్ఫాస్ట్లో అయితే ఉప్మా, వడ, మసాలా చాయ్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ లంచ్ డిన్నర్లో వచ్చేటప్పటికి చాలా వెరైటీస్ ఉన్నాయి. క్యాలీఫ్లవర్ కర్రీ, క్యాబేజ్ కర్రీ, పొటాటో కర్రీ, ఎగ్ కర్రీ, చికెన్, మన ఆంధ్ర స్టైల్ చికెన్, ఇంకా వైట్ రైస్, ఫ్రైడ్ రైస్ ఇట్లాగనమాట. సో కంప్లీట్ మన సౌత్ ఇండియన్ ఫుడ్ అయితే చాలా ఉంది ఇక్కడ. సో ఇప్పుడైతే డిన్నర్కి నేను మొత్తం అన్నీ సర్వ్ చేసుకొని తెచ్చుకున్నాను టేబుల్ దగ్గరికి. అండ్ ఇక్కడ ఇది వచ్చి స్మోక్ చికెన్ అండ్ ఇదైతే చాలా బాగుంది. అండ్ ఇక్కడైతే కొన్ని జెల్లీస్ ఉన్నాయి. ఇవి ఇలా మన ఫ్లాగ్ లాగే పెట్టారనమాట, కలర్స్ అరేంజ్ చేసి పెట్టున్నాయి అక్కడ. సో నేను కూడా అందుకోసమని ఆరెంజ్, వైట్, గ్రీన్ ఇట్లా ఈ 3 కాంబినేషన్ తెచ్చుకున్నాను అనమాట. మన ఫ్లాగ్ గుర్తొచ్చింది నాకు. అండ్ ఇదనమాట. అండ్ ఇక్కడ మా ఈషా అయితే వాటర్ని, షుగర్, సాల్ట్ అన్నీ మిక్స్ చేస్తుంది, ఆడుతుంది. అండ్ అఖిల్ అయితే తినేసాడనమాట పప్పు విత్ రైస్. అండ్ ఇంకా ఇక్కడ కొన్ని చికెన్ ఐటమ్ అండ్ అలాగే ఫ్రూట్స్ తీసుకున్నాము. అండ్ అలాగే మా హస్బెండ్ కూడా సర్వ్ చేసుకున్నారు. సో ఇదనమాట. ఇక్కడైతే చాలా ఉంటాయి తినడానికి. బట్ మనకు తెలియని డిష్ ట్రై చేసామంటే మళ్ళీ ఏమన్నా కడుపు అప్సెట్ అవుతుంది కదా, అదొక ప్రాబ్లం. సో అందుకోసమని మ్యాక్సిమమ్ మనకు తెలిసినవే నేనైతే ట్రై చేశాను అనమాట. మన ఫుడ్ ఐటమ్స్ మనం తినగలిగినవి నేను తిన్నాము. అండ్ మామూలుగా వేరేవైతే కొంచెం టమ్మీ అప్సెట్ అవ్వటం కంపల్సరీ అవుతుంది అని అనుకుంటున్నాను. అండ్ సో ఈ వెకేషన్కి మెయిన్ రీజన్ ఏంటంటే మా పెళ్లి రోజు. సో ఈరోజు అయితే మా వెడ్డింగ్ యానివర్సరీ, 11 years ఆఫ్ మ్యారీడ్ లైఫ్. సో దానికోసం అని చెప్పి మేము ఇట్లాగా క్రూజ్ వెకేషన్ ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకున్నాము. ఎప్పుడు అయితే మామూలుగా బయట వేరే చోటకి అట్లా వెళ్తాం కదా. సో ఇదైతే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఇది నా ఫస్ట్ టైం అనమాట నేను క్రూజ్ ఎక్కడం. సో ఒకసారన్నా క్రూజ్ ఎక్కుదాం అని చెప్పేసి అయితే ఇట్లాగా ప్లాన్ చేసుకొని ఇట్లా వచ్చాము. స్టార్బక్స్, క్యాసినో ఉంది ఇక్కడ. అండ్ థియేటర్. సో ఇక్కడ థియేటర్ ఉంది. సో ఇది డెక్ 4 డైనింగ్ రూమ్ కూడా ఉంది. సో ఇది కూడా అంతే, వెయిటర్స్ ఉంటారు, మనం ఆర్డర్ పెడితే ఫుడ్ తెచ్చిస్తారు. అది కూడా మనకి ఇంక్లూడెడే, సేమ్ యాజ్ అక్కడ బఫే తింటాం కదా, ఇక్కడేమో వాళ్ళు తీసుకొచ్చి సర్వ్ చేస్తారు. సో ఇప్పుడైతే మేము డెక్ 4కి వచ్చాము. ఇక్కడ కొన్ని పిక్చర్స్ అవి తీసుకుందాము అని చెప్పి. అండ్ ఇదంతా వచ్చి డెక్ 4 లోపల ఉంటుంది. అండ్ మనం క్రూజ్లో లోపల ఉన్నంతసేపు మనకి ఏ లాస్ వేగస్లోనే ఎక్కడో ఉన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. అండ్ మనకి అసలు క్రూజ్లో ఉన్న ఫీలింగే రాదు. ఇలాగా మనం ఎడ్జస్ట్కి వచ్చినప్పుడైతే ఇక్కడ డోర్స్, ఆటోమేటిక్ డోర్స్ ఓపెన్ అవుతాయి. అప్పుడు మనకి బాగా చల్లటి గాలి వస్తుంది. సో అప్పుడు మనకి తెలుస్తుంది అనమాట మనం క్రూజ్లో ఉన్నామని. సో మేమైతే పిల్లలు ఉన్నారు కదా అని చెప్పి ఎడ్జస్ట్కి అసలు అట్లా వెళ్ళలేదన్నమాట బయటికి. సో క్రూజ్ లోపలే తిరిగాము మొత్తం. సో ఇక్కడైతే చాలామంది పిక్చర్స్ అవి తీసుకుంటున్నారు. సో మేము కూడా ఇక్కడ కొన్ని ఫొటోస్ తీద్దాం అని చెప్పి అయితే ఇక్కడికి వచ్చాము. అండ్ ఇక్కడైతే వెయిటింగ్ అయితే చాలా ఉంది. అండ్ ఇంకా మీకు ఈ ప్లేస్, ఈ క్రూజ్ అంతా ఎట్లా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి.
సో క్రూజ్లో అయితే డాక్టర్స్ ఉంటారు, కింద హాస్పిటల్స్ అవి కూడా ఉంటాయంట. సో మనకి ఏమైనా మెడికల్ ప్రాబ్లమ్ ఇష్యూస్ ఏమైనా వస్తే కూడా డాక్టర్స్ ట్రీట్ చేస్తారు. అండ్ అట్లాగే పోలీసులు కూడా ఉంటారు. సో నేను ఫస్ట్ డే మేము క్రూజ్ ఎక్కిన రోజు అయితే నేను చాలామంది పోలీసులను చూశాను అనమాట. సో క్రూజ్ లోపల సో ఈ విధంగా హాస్పిటల్ కానీ డాక్టర్స్ కానీ పోలీస్ కానీ అందరూ ఉంటారు క్రూజ్లో. అండ్ ఇప్పుడైతే ఈ స్పాట్ దగ్గర ఫోటో దిగడానికి అయితే చాలాసేపు వెయిట్ చేసాము, ఎందుకంటే చాలా పెద్ద లైన్ ఉంది. అండ్ ఈ లోపు అయితే నేను కొన్ని వీడియోస్ రీల్స్ అవి తీసుకుంటున్నాను. సో ఈ స్పాట్ దగ్గర ఫొటోస్ తీయడానికి అయితే చాలా అంటే చాలాసేపు వెయిట్ చేసాము. 1 అవర్ వెయిట్ చేసి ఉంటాము. అండ్ లైన్ కూడా పెద్దగా లేదు, కానీ ఒక్కొక్కళ్ళు మాత్రం 10 to 15 minutes అట్లాగా తీసుకుంటూనే ఉన్నారు. సో మనమైతే ఇంకేం చేయడానికి లేదు, అలా లైన్లో నిలబడి మనం కూడా ఇక మన ఛాన్స్ కోసం వెయిట్ చేయటమే. సో అవతల వాళ్ళు వెళ్ళిన దాకా మనమైతే వెయిట్ చేయాల్సిందే. సో అట్లా వెయిట్ చేసాము. అండ్ ఫైనల్గా అయితే మా టర్న్ వచ్చింది. సో 1 అవర్ పైనే ఇక్కడ వెయిట్ చేసాం అనమాట ఈ బ్యాక్ గ్రౌండ్ ఫొటోస్ కోసం. అండ్ దట్స్ ఇట్. ఈ వీడియోని అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ వాణి వ్లాగ్ అండ్ సీ యు ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.